Hi everyone, welcome to SRK English Academy. In this video lesson, let's learn what a semicolon is and when to use it in sentences. Semicolon, ఇది semicolon యొక్క సింబల్. Semicolon ఇట్స్ ఏ పంక్చుయేషన్ మార్క్. అది రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ మధ్యలో ఒక పాజ్ ని విరామాన్ని సూచిస్తుంది. సో ఇది రెండు ఇండిపెండెంట్ క్లాసులను కూడా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి అంటే స్వతంత్రంగా నిలబడగలే ఒక కంప్లీట్ సెంటెన్స్ ను ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. సో క్లాస్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ అలాగే మెయిన్ వర్బ్ ఉంటే దాన్ని క్లాస్ అంటారు. సో ఈ విధంగా రెండు కంప్లీట్ సెంటెన్స్‌లను జాయిన్ చేయడానికి లేదా లింక్ చేయడానికి మనము ఉపయోగించేది సెమికోలన్. దాంట్లో కంజంక్షన్‌కు బదులు అండ్, బట్, ఇఫ్ అటువంటివి ఏవి వాడకుండా ఈ సెమికోలన్‌తో ఆ రెండు కంప్లీట్ సెంటెన్స్‌లు మనము లింక్ చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనము సెమికోలన్ ఉపయోగించి 2 లేదా అంతకంటే ఎక్కువ ఐడియాస్ సెంటెన్స్‌లో మనం జాయిన్ చేస్తామో, ఐడియాస్ అన్నిటికి కూడా సమానమైన వాల్యూ పొజిషన్ ఇస్తారు ఇస్తాము. So here are some examples. We wanted to read 30 pages. We only read 12. So we used semicolon here. So ఇక్కడ ఏమున్నాయి? We wanted to read 30 pages. It's a complete sentence. We only read 12. This is also a complete sentence. So there are two independent classes. ఇదొక independent class, ఇదొక independent class. So we are bridging these two independent classes, connecting these two independent classes with the semicolon. Okay. So అట్లా ఎందుకంటే what is the common idea in these two sentences? It is reading. Reading is common idea here in these two independent clauses, in these two complete sentences. So another example, he needed to see a doctor, semicolon, he hurt himself while playing football. So ఇక్కడ కూడా these two are two independent clauses, two complete sentences. We are connecting these two with the semicolon without using any conjunction. సో ఇక్కడ ఏ కంజంక్షన్ వాడకుండా సెమికోలన్ తోటి ఈ రెండు వాక్యాలను మనము లింక్ చేసాం. సో దీస్ ట్రెజర్స్ ఆర్ రూయిన్డ్, హోప్ఫుల్లీ యువర్ టైలర్ కెన్ మెండ్ దెమ్. సో ఇక్కడ కూడా ఇలా మనము సెమికోలన్ తో వాటిని లింక్ చేస్తాం వితౌట్ యూజింగ్ ఎనీ కంజంక్షన్. ఏమి కంజంక్షన్ వాడకుండా అండ్, బట్, ఇఫ్ ఇటువంటి ఆర్ ఇటువంటి కంజంక్షన్స్ మనం వాడకుండా. సో సెమీకోలన్స్ కూడా మనము సిరీస్ ఆఫ్ ఐటమ్స్ రాసినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఎలాగంటే సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ లిస్ట్ ఆల్సో. ఎప్పుడు వెన్ ద ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ కంటైన్ కామాస్, ఆ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ కామాస్ ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ యూజ్ సెమీకోలన్స్. సో ఎప్పుడు అంటే టు సపరేట్ ఐటమ్స్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఎ సిరీస్ దట్ ఆల్రెడీ కంటైన్ కామాస్, కామాస్ ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మనము ఆ ఐటమ్స్ ని సిరీస్ లోని ఐటమ్స్ ను సపరేట్ చేయడానికి we use semicolons. So here let's see an example. Last year we traveled to Dorchester, Dorset, Edinburgh, Scotland, and Whitby, North Yorkshire. సో ఇక్కడ మనము ప్లేసెస్ ఉన్నాయి, టౌన్ నేమ్స్ ఉన్నాయి, ఈ లొకేషన్స్ ఉన్నాయి చూడండి. సో డోచెస్టర్ అనేది ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ఏ విలేజ్ ఇన్ డోసెట్ కౌంటీ ఇది. సో ఇది రెండు ఒక గ్రూప్ కాబట్టి సో ఇక్కడ మనం వి యూజ్డ్ సెమికోలన్. సో ఎడిన్బ్రా, స్కాట్లాండ్, ఇది స్కాట్లాండ్ యొక్క క్యాపిటల్ సిటీ ఎడిన్బ్రా కాబట్టి ఈ రెండు ఒక గ్రూప్ కాబట్టి వి యూజ్డ్ హియర్ సెమికోలన్, ఇక్కడ ఒక సెమికోలన్ వాడాం. అలాగే ఇది ఒక గ్రూప్ విడ్ బి నార్త్ యార్క్షైర్. సో అట్లా మనం ఏం చేసామంటే హియర్ సపరేట్ టౌన్ నేమ్స్ ఫ్రమ్ మోర్ జనరల్ లొకేషన్స్ అండ్ సెమీకోలన్ షో విచ్ ఆఫ్ ది ప్లేస్ నేమ్స్ అండ్ లొకేషన్స్ ఆర్ గ్రూప్ టుగెదర్. సో ఏ ప్లేసెస్ యొక్క నేమ్స్ లొకేషన్స్ గ్రూప్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ సెమీకోలన్ తో చేసామన్నమాట. సో ఇక్కడ కామన్ ఏమో టౌన్ నేమ్స్ ని సపరేట్ చేయడానికి, అలాగే సెమీకోలన్ ఏమో ఈ రెండు ఒకే గ్రూపు, అలాగే ఈ రెండు ఒకే గ్రూపు అని చెప్పడానికి మనం సెమీకోలన్ చేసాం. ఎందుకంటే ఎడిన్బరో ఈస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ స్కాట్లాండ్. సో దీస్ టూ కెన్ బి గ్రూప్డ్. సో ఈ రెండు గ్రూప్ చేయొచ్చు, ఈ రెండు గ్రూప్ చేయొచ్చు. సో అట్లా మనం
కన్ఫ్యూజ్ చేయకుండా, రీడర్స్ కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి మనం ఈ విధంగా సెమికోలన్ యూజ్ చేస్తాం చూడండి. సో సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఐ హావ్ 4 సిస్టర్స్. సో ఇక్కడ కోలన్ ఇది. 2 ఇన్ హైదరాబాద్, ఇండియా. ఇది హైదరాబాద్, ఇండియా ఒక ప్లేస్. ఇక్కడ సెమికోలన్ వాడాం. 1 ఇన్ లండన్, ఇంగ్లాండ్. ఇది 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 ఒక గ్రూప్. సో లండన్, ఇంగ్లాండ్ ఒకే సంబంధించిన, ఇంగ్లాండ్ యొక్క క్యాపిటల్ సిటీ లండన్. సో ఇండియాలోని సిటీ హైదరాబాద్. సో ఇట్లా మనం సెమికోలన్స్ తోటి దాన్ని సెపరేట్ చేసాం అనమాట. సో రామ్స్ ఫేవరెట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఆర్, ఇది కోలన్ ఇది. ఇక్కడ మాత్రం సెమికోలన్ చూడండి. అలాగే దేర్ వర్ 3 పీపుల్ ఐ న్యూ ఎట్ ద ఆర్ట్ ఎగ్జిబిషన్. సో ఇది కోలన్. కానీ ఇక్కడ చూడండి, సో వీటిని సపరేట్ చేయడానికి వి యూజ్డ్ సెమికోలన్. మిస్ జాన్ అవర్ క్లాస్ టీచర్, తారా మై నేబర్స్ డాటర్, అండ్ మిస్టర్ గోపాల్ ఫ్రమ్ ద బ్యాంక్. సో ఇట్లా మిస్ జాన్, తారాను మనం సపరేట్గా గ్రూప్ చేసాం. మిస్ జాన్ అవర్ క్లాస్ టీచర్ అని, తారా మై నేబర్స్ డాటర్ అని. సో కన్ఫ్యూజన్ లేకుండా రీడర్స్ కి. సో in the sentences below, determine where the semicolon belongs. So there are 5 sentences given here. So you have to use a semicolon. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ సెమికోలన్ వాడాలి. సో ఇవి 5 క్వశ్చన్స్. ఇక్కడ ఐ హావ్ గివెన్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనం సెమికోలన్ యూజ్ చేస్తాం ఫస్ట్ సెంటెన్స్ లో, సెకండ్ సెంటెన్స్ లో ఇలా, థర్డ్ సెంటెన్స్ లో ఇలా, ఫోర్త్ సెంటెన్స్ లో ఇలా, ఫిఫ్త్ సెంటెన్స్ లో ఇలా. సో let's see some more exercises on this topic. So now determine whether the sentences below require or do not require a semicolon. చూడండి, ఇక్కడ ఈ 5 sentences లో మీకు సెమికోలన్ అవసరమా, అవసరమైతే రాయండి. సో ఇక్కడ నేను ఐ హావ్ గివెన్ ఆన్సర్స్ టు దీస్ 5 క్వశ్చన్స్. సో లెట్స్ సీ. ఫస్ట్ క్వశ్చన్, షీ వెంట్ స్విమ్మింగ్ ఎవ్రీ డే వైల్ ఆన్ హాలిడే ఇన్ కూర్గ్. ఇక్కడ డస్ నాట్ రిక్వైర్ ఎ సెమికోలన్. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ లో సెమికోలన్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఇది 2 ఇండిపెండెంట్ క్లాస్ కావు ఒకటి. తర్వాత వైల్ అనే కంజక్షన్ ఇక్కడ ఉంది. సో ఈ సబార్డినేట్ కంజక్షన్ వైల్ అనేది. కాబట్టి ఇక్కడ మనకు సెమికోలన్ అవసరం లేదు. హీ ఈస్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, హీ ఈస్ ఫ్రమ్ బెంగళూరు. సో ఇక్కడ మనకి సెమికోలన్ అవసరము. కాబట్టి ఈ హైదరాబాద్ తర్వాత సెమికోలన్ వాడాం. ఎందుకంటే హీఈస్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్ అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్, హీఈస్ ఫ్రమ్ బెంగళూరు అనేది కంప్లీట్ సెంటెన్స్. సో వీటికి మధ్యలో మనం కంజక్షన్ వాడకుండా సెమికోలన్ యూజ్ చేస్తాం. ఐ వాంట్ టు గో టు ది లైబ్రరీ బట్ ఐ థింక్ ఇట్ మైట్ బి క్లోజ్ టుడే. సో ఇక్కడ కూడా మనకి బట్ అనే కంజక్షన్ వచ్చింది. సో వి డు నాట్ రిక్వైర్ a semicolon. So are you okay traveling by bus or do you want to travel by train? ఇక్కడ కూడా we don't use semicolon. All of the art supplies are in the cabinet. We only take them out during art classes. సో ఇక్కడ మనకి సెమికోలన్ అవసరం. ఇక్కడ కామా బదులు we use, ఇక్కడ కామా ఉంది. సో instead of comma we use here semicolon. So thank you for watching this video. Thank you very much.